ఈరోజు సభ పెట్టడం ఏమంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీలో జరిగే అన్యాయాల గురించి సభ చర్చించుకుంటున్నాం. ఎవరన్నా అనుకుంటారు తెలుగుదేశం వ్యతిరేకంగా పెట్టారని కూడా పుకారు చేస్తున్నారు. ఇది వ్యతిరేకమయ్యే ప్రసక్తే కాదు. తెలుగుదేశంలో జరిగే ఇబ్బందులు, తెలుగుదేశం పడే కష్టాలు, తెలుగుదేశం పార్టీకి కష్టపడి ఓట్లేసి ఎదుర్కొని ఇబ్బందులు పడిన వ్యక్తులకే ఇటువంటి కష్టాలు పెడతా ఉంటే ఇది తట్టుకోలేక, బాధ భరించలేక ఈరోజు అందరూ సమిష్యమై ఈరోజు సభాముఖంగా విషయాలు చర్చించుకుందామనే ఉద్దేశంతో సభ పెట్టాం. ఈరోజు జరిగిన అన్యాయాలు ఏమంటే, మాది సానిపాయి గ్రామం. నేను ప్రజెంట్ సర్పంచ్, అంటే ఈ లోపల సర్పంచ్ పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు కూడా మా భార్య ఎంపీటీసీ పదవీ కాలంలో ఉంది. నేను సుబ్రహ్మణ్యం గారి టికెట్ వచ్చి, రంగారెడ్డి గారి ఎవరికన్నా టికెట్ వచ్చి తెలుగుదేశానికి వచ్చి చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ముందే పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డిని అందరినీ అన్ని మండలాల నుంచి సభను పిలిపించి ఒక 1000 మందిని ఇంటికాడికి పిలిపించి అందరి సమీక్షలో పార్టీలో చేరిన. అదే సానిపాయి గ్రామంలో ముందు నా కాడి నేను చేరక ముందు ఎన్నిక తీసుకుంటే టీడీపీకి కానీ వైసీపీకి కానీ వచ్చే 50 ఓట్లు మాత్రమే మెజార్టీ. నేను వచ్చిన తర్వాత 500 మెజార్టీ చూపించిన గ్రామంలో. కానీ ఎవరికి 500 మెజార్టీ కష్టపడి చేసినామో వాళ్ళకే అన్యాయం, వాళ్ళ మీదనే కేసులు, వాళ్ళ మీదనే ఇబ్బందులు. మామూలు కేసులు కాదు, ఎవరైతే భరించలేని కేసులు, భరించేటి కాదు, భరించలేనేటి 307 పంచాయతీ సర్పంచ్ ఏమైనా లెక్క కూడా మార్చుకోగలుగుతాడా? ఎవరు మార్చాలి? యూఆర్టీ సెక్రటరీ మొత్తం జేఈడి అందరూ ఉంటారు. వీళ్ళందరూ కానీ సర్పంచ్ చక్కగా తీసుకోవడం కావాల్సిన పిటిషన్లు పెట్టి ఎన్క్వైరీ పెట్టించి నానా కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు మనం అన్నీ ఎదుర్కొన్నాం. మనం నిజాయితీగా ఉంటే ఎప్పుడు ఇబ్బంది జరగదు. ఇటువంటి ఇన్ఛార్జికి రాజకీయ లక్షణాలు ఉన్నాయని అడుగుతున్నా. రాజకీయం అంటే ఏమి? రాజకీయంలో లక్షణాలు ఉండాలా. 10 మందికి సేవ చేసే లక్షణం ఉండాలా, 10 మందిని కాపాడే లక్షణం ఉండాలా. వాడు నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయంగా చేసేవాడే నాయకుడు. ఈరోజు ఈ జగన్మోహన్ రాజు చేసే అన్యాయం చూస్తే, నేను తెలుగుదేశం చేసిన ఓటు అన్యాయం అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అందరూ కూడా అడుగుతున్నాం. తెలుగుదేశంలో పార్టీలో చేరి 500 గ్రామాలు మెజార్టీ తెప్పించడం అన్యాయం అని అడుగుతున్నా. జగన్మోహన్ రాజు గారు, నువ్వు చేసిన కనీసం రాజంపేట నియోజకవర్గం, రాజంపేటలో తెలుగుదేశానికి ముందు సర్వే ఏముంది? తెలుగుదేశం సర్వే చేస్తే మొత్తం రాజంపేట తెలుగుదేశం వస్తుంది. సర్వేలో అన్ని నియోజకవర్గాల పైన రాజంపేట వస్తుందని సర్వే. అటువంటి సర్వేని మీరు నాశనం చేసి ఈరోజు సుబ్రహ్మణ్యాన్ని కూడా ఇబ్బంది పెట్టి, చెంగల్రాయుడు గారు 5 సంవత్సరాల ముందు ఆయన రాజకీయం చేసినాడు. అందరినీ కలుపుకొని ఒక స్టేజ్ పైకి తెచ్చి, ఒక స్థాయి పైకి తెచ్చిన నాయకుడు చెంగల్రాయుడు గారు. అటువంటి ఆయనకు టికెట్ ఇవ్వకపోతుంది, సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇచ్చి ఆయనకు చేయకపోతుంది. ఈరోజు నువ్వు ఇన్ఛార్జి తీసుకొని నీ ఏ బలంతో నీకు ఇన్ఛార్జ్ తీసుకున్నావో ప్రజలు తెలియదని, ప్రజలకు జరిగే అన్యాయాల గురించి ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుకుంటున్నాం. ఇటువంటి అన్యాయం జరగకుండా పార్టీలో ఇబ్బంది జరిపిన నాయకులు ఈరోజు వచ్చింది కొంతమందే. ఈరోజు సభలు పెట్టినా కూడా 100ని పంపిస్తారు. వాళ్ళు అప్పుడే ఎస్కాట్ పంపిస్తారు, అప్పుడే పంపించి సభను కూడా విఫలం చేస్తారు. కానీ మంచి జరగకూడదు వాళ్ళకి. ఇటువంటి జరిగేటి కార్యక్రమాలని కూడా ఆలోచించి చంద్రబాబు కానీ, లోకేష్ గారు కానీ, మా జరిగే తెలుగుదేశం నిజాయితీ కార్యకర్తలు జరిగే అన్యాయాన్ని ఎదుర్కొని పై అధికారులు దీన్ని న్యాయాన్ని చెవుంచి మంచి ఇన్ఛార్జీని నియమించమని, చెంగల్రాయుడు గారిని నియమిస్తారో ఎవరు నియమిస్తారో మీ నిర్ణయం, మేము చెప్పింది కాదు. అది అధిష్టాన నిర్ణయమే మా పురోగతి. అధిష్టానం ఏ నిర్ణయం ఇచ్చినా దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఈ అవకాశం పెద్దలకు, చిన్నలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారం.